సో అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఓకే. ఒక డే సండే మొత్తం ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే, అన్నయ్య దగ్గర అక్కడ ఏదైతే అన్నయ్య కూడా ఫుట్పాత్ మీద చెప్పులు అమ్మేసి అక్కడే ఆయన దగ్గర వర్క్ చేసేవాడు. ఆ టైంలోనే నేను అన్నయ్యతో పాటు వెళ్తే ₹5 ఇచ్చేసి పానీపూరి తినిపించేవాడు. ఆ సండే కోసం ఎదురు చూసేవాడిని, ఎప్పుడు వస్తుంది ఆ ₹2 పానీపూరి తినడానికి. సో ఆ స్టేజ్, ఆ రోజులు అది ఎప్పటికీ మర్చిపోలేదు. సో స్టార్టింగే ఎప్పుడైతే ఈ ఫుట్వేర్ బిజినెస్ నుండి జిమ్ పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు నా వెయిట్ వచ్చేసి 140 కేజీస్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒక బట్టల షాప్కి వెళ్ళినా కూడా నాకు కావాల్సిన సైజ్ దొరకకపోయేది. నేను పెద్ద షాప్లో వెళ్ళే నా పరిస్థితి కాదు, నా స్టేజ్ కాదు, అంత స్తోమత నాకు లేకుండే. ఒకవేళ కూర్చున్నా లేవడానికి కూడా కష్టంగా ఉండేది. ఒక చైర్లో నా సైజ్ సరిపోకపోయేవాడిని. ఆ స్టేజ్ ఉండే. సో ఎప్పుడు నా మైండ్లో ఉండేది నేను కూడా ఫిట్గా అవ్వాలి, అందరిలాగా నేను కూడా హెల్తీగా ఉండాలని. బట్ ఒక టైం వచ్చింది, నేను బిజినెస్లో మెల్లగా గ్రో అవుతూ వచ్చాను. ఎక్కడి నుంచి అయితే ఫుట్పాత్ నుంచి షాప్కి వచ్చాను, షాప్ నుంచి అక్కడ నా ఫిట్నెస్ మీద నేను కూడా ఫోకస్ చేయాలని చెప్పి వెళ్ళాను.